కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టులోని ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవిని బీజేపీ నాయకుడు కైవసం చేసుకున్నారు. బీజేపీ విధేయుడిగా దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉన్న నెల్లూరు జిల్లా వాసి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సన్నప్రెడ్డి సురేష్ రెడ్డికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా ఎంపిక చేశారు. ఇక కార్మికుల పట్ల అంకిత భావంతో ఉంటూ ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న సన్నప్రెడ్డి సురేష్ రెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాలలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో ప్రజా ఉద్యమాలలో పాటుపడుతూ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి గారిని ఈరోజు విధేయతకు పట్టం కట్టింది కూటమి ప్రభుత్వం. ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి గారు మన ముందున్నారు. సార్, ఈరోజు చెప్పండి, విద్యార్థి దశ నుంచి కూడా మీరు అనేక ఉద్యమాలు చేపట్టారు. ఈరోజు అనేక సార్లు కూడా రూరల్లో కూడా మీరు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారన్న పరిస్థితి, ప్రజా ఉద్యమాలతో కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. ఈరోజు ఈ పదవి రావడం ఎలా అనిపిస్తుంది? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీలో పనిచేయడం అనేటువంటిది ప్రజలకు సేవ చేయడం ఒక భాగ్యంగా ఆలోచిస్తారు. అనేక సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి ఒక సీనియర్ కార్యకర్తగా ఇవాళ ప్రజలకు సేవ చేయడానికి మరింత అవకాశం పార్టీ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. సార్, ప్రధానంగా దీనికంటే ముందు మీరు కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత ఈ పదవి రావడం అంటే కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా ఈరోజు నెల్లూరు జిల్లాలో రైతులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు జిల్లాకి వరదాయం లాంటి సోమశిల జలాశయం కూడా ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. దీని పట్ల కేంద్రానికి ఏదైనా తెలియజేసి దీనికి ఏదైనా నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది? నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున కలెక్టర్ గారిని, అధికారుల గారిని కలుస్తూ ఉన్నాం. సోమశిల జలాశయం అనేటువంటిది ఈ జిల్లాకి ఒక గురుతరమైనటువంటి ఒక ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే రామనారాయణ గారు దాని విషయంలో ప్రత్యేకంగా మంత్రివర్యులు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. మేము కూడా మా యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లాకి ఏది అవసరమైతే మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మేము ఆ రకంగా సాధిస్తామని తెలియజేస్తాం. అలాగే మీరు ఈరోజు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నూతన బాధ్యతల్లోకి వచ్చారు. ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ సమస్యల పట్ల సురేష్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉండబోతుంది? నేను ఇదివరకే చెప్పాను, మా కార్మికులు వాళ్ళు ఏ అసోసియేషన్ అయినప్పటికీ కూడా కార్మికుల కష్ట సుఖాల్లో సురేష్ రెడ్డి ముందుంటాడు. అది సిఐటియు కానీ, లేదా మజ్దూర్ యూనియన్ కానీ, లేదా బిఎంఎస్ కానీ న్యాయమైనటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం అనేటువంటిది దాంట్లో నా వంతు పాత్ర ఎంతుంటే అంత వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక రాజీ లేని ధోరణే ప్రదర్శిస్తానని తెలియజేస్తున్నాను. మరొక కీలకమైనటువంటి అంశం, ఈరోజు ఆర్టీసీ అనేది మాత్రం దాదాపుగా కూడా ప్రజలకు దూరమైంది. అనేక గ్రామాలకి కూడా ఆర్టీసీ కనెక్టివిటీ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నట్లయితే అప్పటికిప్పటికి కూడా ఆర్టీసీ బస్సులు అనేక గ్రామాలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. దీని పట్ల సురేష్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉండబోతుంది? మరొక కీలకమైనటువంటి అంశం, ఈరోజు ప్రతిపక్షాలు మిమ్మల్ని అందరినీ కూడా కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తుంది. మహిళలకి ఎప్పుడు ఆర్టీసీ ఉచిత బస్సు అందుబాటులోకి తేబోతుంది? వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఇవాళ ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసి అప్పుల ఊబిలో కూరుకోపోయినటువంటి ఒక రాష్ట్రాన్ని సరిచేసి చంద్రబాబు నాయుడు ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ. అంతే తప్ప ఆర్భాటంగా మీరు ప్రకటనలు చేసేసి ఆర్భాటంగా మనం అమలు చేస్తున్నామని చెప్పి నిధులు లేకపోయినట్టయితే మళ్ళీ ప్రజలు తిరస్కరిస్తారు. అలా కాకుండా కేంద్రం నుంచి అత్యధికమైన నిధులు తీసుకొస్తూ స్టెప్ బై స్టెప్ ప్రతి పథకాన్ని అమలు చేయడానికి కోసంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు నిరంతరంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు. నేను స్వయంగా వారిని కంటితో చూడడం జరిగింది. అందువల్ల వైఎస్ఆర్సీపీ విమర్శలు అప్పుడే చేయకూడదు. కనీసం ఒక సంవత్సరం పాటైనా సరే ప్రభుత్వానికి కొంత అవకాశం ఇవ్వాలా. ఎత్తుకున్న రోజు నుంచి ప్రభుత్వం రాష్ట్రపతి పాలన రద్దు చేయండి, జగన్మోహన్ రెడ్డి యొక్క అది కరెక్ట్ కాదు, ఆలోచన కరెక్ట్ కాదు. మనం ఎప్పటి నుంచో మన పూర్వీకులు పెద్దలు ఇచ్చినటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక లోటుని మనం భర్తీ చేసుకుంటూ ఫస్ట్ ఏదైతే మన పేదలకి వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్ పెంచింది, 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గ్యాస్ సిలిండర్స్ ఇస్తుంది. అదే రకంగా ఇవాళ నిరుద్యోగులకు ఏదైతే ఉందో డిఎస్సి ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఒక్కొక్కటి చేసుకుంటూ వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే స్కీములు ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను.
ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాలు పాటించాలని నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు కాకముందే అప్పుడే ఈరోజు హంగామా చేసినటువంటి ఇది కాదంటూ కూడా ఈరోజు సురేష్ రెడ్డి గారు హితవు పలుకుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి కూడా ప్రతి హామీని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామంటూ కూడా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్.